అందరికీ నమస్కారం. ముందుగా ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ పండుగ సందర్భంగా మీకు ఒక ప్రత్యేక కార్యక్రమం దండాలయ్య ఉండ్రాళ్ళయ్య అన్న కార్యక్రమంతో మీ ముందుకు వచ్చేసాం. ఈరోజు ఆ భగవంతుణ్ణి స్మరిస్తూ స్తుతిస్తూ ఆరాధిస్తూ అద్భుతమైన పాటల్ని పాడడానికి నాతో పాటు ఉన్నారు వాగ్దేవి, ప్రణతి, అలాగే వైష్ణవి. మరి కార్యక్రమంలోకి వెళ్ళిపోదామా? వాగ్దేవి, హాయ్, ఎలా ఉన్నావు? ముందుగా నీకు వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్స్ అక్క, మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. హాయ్ ప్రణతి, వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి శుభాకాంక్షలు అక్క, అలాగే ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. హాయ్ వైష్ణవి, వినాయక చవితి శుభాకాంక్షలు. కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. పండగలు అంటేనే మనం అందరం ఇలా చక్కగా రెడీ అయ్యి ఆ దేవుణ్ణి, ఆ భగవన్నామ స్మరిస్తూ, స్పెషల్లీ యాజ్ సింగర్స్ మనకి చాలా పని ఉంటుంది. పూజలతో పాటు పాటలు కూడా పాడుతూ ఉంటాము, చాలా సరదాగా ఉంటుంది. ముఖ్యంగా వాగ్దేవి, నువ్వు చెప్పు, అంటే చిన్నప్పటి నుంచి ఎలా వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకునేదానివి? చిన్నప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? మాకైతే వినాయక చవితి స్కూల్లో ఒక 3 days ముందు నుంచే స్టార్ట్ అయిపోయేది. సో స్కూల్లో చిన్న చిన్న పిల్లలం కదా, మాకు ఈ క్లే బంకమట్టితో వినాయకుడిని చేయడం స్టార్ట్ చేసేవాళ్ళు మా స్కూల్లో అన్నవాళ్ళు, వాటిని ఆరబెట్టేవాళ్ళు. సో అది చూడంగానే మాకు వినాయక చవితి టైం వచ్చేసింది. మాకు శ్రావణ మాసం అయిపోయింది అని తెలిసేది దాని ద్వారా అన్నమాట మాకు. సో ఒక ఫస్ట్ సెకండ్ క్లాస్లో అంతా అవే చూసేవాళ్ళం. తర్వాత కాంపిటీషన్స్ పెట్టేవాళ్ళు, ఇట్లా డ్రాయింగ్ కాంపిటీషన్స్. వినాయకుడిని మా డ్రాయింగ్ టీచర్ వచ్చి ఈజీగా వినాయకుడిని గీయడం ఎలా, ఒక రెక్టాంగిల్, ఒక సర్కిల్, దానిపైన ఒక ఇది పెట్టి అలా గీయడం ఎలా, అలా గీపించేవాళ్ళు. తర్వాత ఇంటికి వెళ్ళాక నేను మా నాన్న పొద్దునే వెళ్ళిపోయి మొత్తం పత్రి, ఇంకా గొడుగు, అప్పుడే చేసిన మట్టి వినాయకుడు. నాకు వినాయకుడి కంటే గొడుగు గురించే, నేను మంచి గొడుగు తీసుకోవాలి వినాయకుడికి అని అలా షాపింగ్ చేసి, పొద్దునే లేచి వెళ్ళి షాపింగ్ చేసి ఒక ట్రే లాంటిది ఉంటుంది, ఆ ట్రే మీద ఆ మట్టి వినాయకుడిని అలాగే పెట్టి ఆరబెట్టి ఇంట్లో మొత్తం డెకరేషన్ చేసే లోపల అది ఆరిపోయేది. అంటే గణపతిని చేసేవారా? అంటే మా ఇంటి దగ్గర వాళ్ళు అప్పటికప్పుడు మట్టి వినాయకుడిని ప్రతిమలు చేసి ఇచ్చేవాళ్ళు. ఈ లోపల అక్క, అమ్మ ఇంట్లో మొత్తం ఉండ్రాళ్ళు, కుడుములు, వాటికి సంబంధించింది అక్క డెకరేషన్ అంతా చేసేసేది. అంటే కష్టమైన పని అంతా వాళ్ళు చేసేవాళ్ళు. నేను +1 లా మా నాన్న వరకు వెంటే వెళ్ళి మొత్తం ఇలా అంతా చూసేసి వచ్చేదాన్ని అనమాట. నైస్ నైస్. సో ప్రణతి, నువ్వు? నాకు చిన్నప్పటి నుంచి వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ ఫెస్టివల్స్ అంటే వినాయక చవితి అక్క. సో ఎవ్రీ ఇయర్ దీనికోసం వెయిట్ చేస్తుంటారు అనమాట, సెప్టెంబర్ కోసం అలా వెయిట్ చేస్తుంటా. సో నాకు వినాయక చవితి అంటే అలా పూజకు కావాల్సినవన్నీ రెడీ చేయడము. అసలు నేను ఎవరిని రానివ్వను అనమాట ఈ పండగకి, మొత్తం నేనే చేస్తాను. నాకు అంత ఇష్టం. పాలవెల్లి కట్టడము, తర్వాత స్వామిని ఫస్ట్ బుక్స్ అన్నిటికీ పసుపు, గంధం, కుంకుమది రాసి రెడీ పెట్టి స్వామిని అలంకరించి కావాల్సినవన్నీ పెట్టి తర్వాత అమ్మకి హెల్ప్ చేస్తూ, అలా నా ఫేవరెట్ ఫెస్టివల్ అనమాట ఇది. అంటే చైల్డ్హుడ్ నుంచి నా ఫేవరెట్ మెమరీ ఇది. గ్రేట్. మరి వైష్ణవి ఆల్రెడీ కొంచెం చెప్పింది వాగ్దేవి, అంటే తను ఒక సగం చెప్పింది, నేను ఇంకొక సగం. అంటే ఇంకో సైడ్ కదా, కష్టమైన పనులన్నీ మీరు చేసేవాళ్ళు కాబట్టి. అంటే మాకు వినాయక చవితి అంటే అమ్మ నాన్న ఏం చెప్పేవాళ్ళు అంటే, మీకు చదువు బాగా రావాలి అంటే, సంగీతం బాగా రావాలి అంటే స్వామి దగ్గర పుస్తకాలు పెట్టాలి. సో పునః పూజ అయిపోయిన తర్వాత వాటిని మనం తీయాలి. అండ్ స్వామికి ఒక లెటర్ రాసేవాళ్ళం మేము. సో మాకు అలవాటు ఉండేది. అంటే బాగా గట్టి కోరిక ఏదన్నా ఉంటే స్వామికి లెటర్ రాసి ఆ లెటర్ అలాగే నిమజ్జనం అయిపోయింది అనమాట. సో తను ఇలాగా బయట పనులన్నీ చేస్తున్నప్పుడు నేను ఇంట్లో కూర్చొని ఆ సంవత్సరం మేము నేర్చుకునే ఏదైనా కష్టమైన కృతి ఉంటే ఆ పుస్తకము, లేదా మాకేమైనా కష్టమైన సబ్జెక్ట్ ఉంటే ఆ పుస్తకం. ఇంకా బీటెక్ వచ్చిన తర్వాత ల్యాప్టాప్, ఉద్యోగానికి వచ్చిన తర్వాత ల్యాప్టాప్. సో వినాయక చవితి ఈజ్ అ మిక్స్ ఆఫ్ కల్చర్ అండ్ ఆల్సో అదొక స్వీట్ మెమరీ మాకు, ఎప్పటికీ మర్చిపోలేని మెమరీ మాకు. మరి ఆ కోరికలు తీరేవా? కష్టపడితే తీరేవి. గుడ్ వన్, బాగా చెప్పావు. మరి వాగ్దేవి ఏదో చెప్తున్నావు? మాకైతే అవి కష్టమైన కృతులు ఉంటే అలా అంతా పెట్టేది. నేను ఒక 3 రోజుల వరకన్నా వాటి నుంచి ఉపశమనం వస్తుందని అన్నీ పెట్టేసేదాన్ని. ఏమన్నా అంటే పూజలో ఉన్నాయి, తీయలేం కదా చెప్పడానికి. సూపర్. మరి ఇప్పుడు అలా తప్పించుకోవడానికి వీలు లేదు, మీరు వచ్చిందే పాడడానికి. సో ఒక మంచి కృతితో స్టార్ట్ చేద్దామా? చిత్రరత్న విచిత్రాంగం, చిత్రరత్న విచిత్రాంగం,
చిత్రరత్న విచిత్రాంగం చిత్రమాలా విభూషితం కామరూపధరం దేవం వందేహం గణనాయకం గణనాయకం. చాలా బాగుంది, చాలా బాగుంది. మరి వినాయక చవితి అనగానే మనకు గుర్తొచ్చేది ఉండ్రాళ్ళు, కజ్జికాయలు, తర్వాత వారికి ఇష్టమైన ఆ గణనాథుడికి ఇష్టమైన లడ్డూలు. సో ఎప్పుడన్నా ఆ లడ్డు ఆక్షన్లో పార్టిసిపేట్ చేయడం కానీ భాగం తీసుకోవడం కానీ ఎప్పుడన్నా జరిగిందా? చూసాం. మా వీధిలో పెట్టే వినాయకుడి దగ్గర 10 days ఉంటుంది కదా, ఆ 10 days అక్కడ లడ్డు ఉండేది. అప్పుడప్పుడు చిన్న పిల్లాడు దాన్ని ఎక్కడానికి ట్రై చేసేవాడు. ఆ లడ్డు అంటే అది ఆక్షన్కి వెళ్ళినప్పుడు ఎవరికి వెళ్తుందో చూసి ఆ వెళ్ళిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు చిన్న పీస్ ఇస్తారా అని చెప్పేసి అక్కడ తీసుకోవడం జరిగింది. ప్రసాదం కొంచెం తీసుకొని వాళ్ళు కూడా అందరికీ షేర్ చేయడం. ఇట్స్ అ గ్రేట్ మెమరీ. ఓకే ఓకే. మరి మనం అనుకున్న మీ ఎవ్వరికి గుర్తురాంది నాకు ఒకటి గుర్తొచ్చింది. కొత్త బట్టలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడంటే మనం ఎప్పుడు పడితే అప్పుడు కొనేసుకుంటున్నాం, కానీ చిన్నప్పుడంతా పండగలు వస్తేనే కొత్త బట్టలు. సో ఆ కొత్త బట్టలు అండ్ పొద్దున్న లేచి ఆ ప్రసాదాలు వీటి మీదే ఉండేది. నా దృష్టి అంతా కొత్త బట్టలు ప్రసాదాలు వీటి మీదే ఉండేది. వంట మీద కూడా వెళ్ళేది కాదు, అంత స్కోప్ ఉండేది కదా ఇంట్లో. సో అలాంటిది కొత్త బట్టలు అంటే ఎంత ఎక్సైట్ అయ్యేవారు మీరు? చాలా. అంటే క్వార్టర్లీ ఎగ్జామ్స్ వచ్చే లోపల మనకు దొరికే ఒకే ఒక హాలిడే కొత్త బట్టలు వేసుకోవడానికి ఉంటుంది, అవి వేసుకొని ఫ్లాంట్ చేయడానికి ఉంటుంది. అండ్ ఆ కొత్త బట్టలు వేసుకొని ఆ ఫ్రెష్నెస్ ఉంటుంది. అవి వేసుకొని మోదకాలు తినొచ్చు అన్న. అండ్ వినాయక చవితి నుంచి స్టార్ట్ చేస్తే ఇంకా వరుసగా పండగలు కాబట్టి ఈ పేరుతోని ఇంకా ఎక్కువ బట్టలు తీసుకోవడం అలాంటివి కూడా చేసాం చిన్నప్పుడు. ఓకే ఓకే. మరి ఎప్పుడన్నా నిమజ్జనానికి వెళ్ళడం అంటే మనకి ట్యాంక్ బండ్లో చాలా ఘనంగా చేస్తారు కదా మన హైదరాబాద్లో. సో ఎప్పుడన్నా నిమజ్జనానికి వెళ్ళడం అలా జరిగిందా? జస్ట్ కాలనీలో నిమజ్జనం స్టార్ట్ అయ్యే ముందు జరిగే సెలబ్రేషన్స్లో ఎప్పుడు పాల్గొనేదాన్ని. మా కాలనీ అంతా ఒక గ్రూప్ ఆఫ్ కిడ్స్ అందరం కలిసి ఇంకా పాటలు పెట్టేవాళ్ళు. నేను పాడేదాన్ని, యాక్చువల్లీ మా వీధి వినాయకుడి దగ్గర పాడేదాన్ని. అండ్ దెన్ వాళ్ళు పాటలు ప్లే చేసేవాళ్ళు, అందరం డ్యాన్స్ చేసి ఆ ఊరేగింపుతో స్టార్ట్ అయ్యేది. అంటే చిన్నప్పుడు ఇంకా పిల్లలం అని చెప్పి అమ్మ వాళ్ళు పంపించేవాళ్ళు కాదు. ఇప్పుడు ఇంటి వినాయకుడిని మాత్రం నేను డాడీ అన్న కలిసి వెళ్ళి ట్యాంక్ బండ్లో నిమజ్జనం చేసి వస్తాం. ఓ, ట్యాంక్ బండ్లో చేస్తారా? ఓకే. మీరు అంటే యూజువలీ గణపతిని పెట్టినప్పుడు మనము ఒక రోజు రెండో రోజుకి తీసేస్తాం కదా ఇంట్లో పెట్టింది మాత్రం. సో ఎలా నిమజ్జనం చేస్తారు, ఎక్కడ నిమజ్జనం చేస్తారు? మా దగ్గర కూడా అంతే, సేమ్ కాలనీ వినాయకుడి దగ్గరికి తీసుకెళ్లే వాళ్ళం. అదేదో హాస్టల్కి ఇంటి నుంచి ఎవరినో పంపిస్తున్నట్టు ఆ సెకండ్ డే తీసుకెళ్ళి ఆ విగ్రహాన్ని అక్కడ పెట్టేసి వచ్చేసేవాళ్ళం అనమాట. అంటే మోస్ట్లీ మనకి సెకండ్ డే స్కూల్కి సెలవు ఇవ్వరు కదా, సో ఇంటికి వచ్చేటప్పుడు వినాయకుడు ఉండేవాడు కదా. సో మాకు అలా అలవాటు ఉండేది. అది చాలా ఎమోషనల్ ఫీలింగ్ కూడా ఉంటుంది కదా. అదైతే వచ్చేది. అవునా? అదే అంటే నిమజ్జనం అరే ఇంత భక్తితో శ్రద్ధతో పూజ చేసాము, అంత ఇష్టంగా చేసాము, నిమజ్జనం చేయడం ఎందుకు అనిపిస్తుంటుంది నాకు కూడా. చాలా క్యూట్ గా ఉంటారు వినాయకుడు కూడా. ఆయన అలా చూడాలి అని ఆ డెకరేషన్ లో అంతా. మళ్ళీ నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళి డిస్కషన్ కూడా పెట్టేవాళ్ళం. మా వినాయకుడికి మేము ఇలా చేసాం తెలుసా, మీరు ఎలా చేశారు? అంతేనా? మేము ఇంకా ఎక్కువ మోదకాలు పెట్టాం, అందులో బెల్లం కొబ్బరి వేసి మోదకాలు చేసి పెట్టాం మేము. ఓహో, నీకు తెలుసా అందులో ఏమేమి వేస్తారో? ఫుడ్ గురించి అడగండి అన్ని. నేను స్కూల్కి అంటే అప్పుడప్పుడు ఇంటర్లో అనుకుంటాను, మాకు హాలిడే ఇవ్వలేదో మరి ఏదో సంథింగ్, నేను చెప్పి మరీ వెళ్ళాను మా అమ్మకి, నువ్వు ఆ మోదకాల్లో పెట్టేది ఉంటుంది కదా అది కొంచెం పక్కకు తీసి పెట్టు. కొబ్బరికూర అంటారు దాన్ని. పూర్ణం కొబ్బరి బెల్లం వేసి చేస్తారు. అది పక్కన సపరేట్ గా పెట్టు, నేను మళ్ళీ వచ్చి తింటాను. అది ప్రతి ఇయర్ అలాగే చెప్తా. కాలేజ్లో ఉన్నప్పుడు కూడా నేను నిమజ్జనం మట్టుకు నేను కాలేజ్కి వెళ్ళినప్పుడు అక్కడ బాగా మా కాలేజ్ చుట్టూ ఒక రింగ్ రోడ్ లా ఉంటుంది, అక్కడంతా తిప్పారు 3 సార్లు. ఆ 3 సార్లు తిరిగామన్నమాట వినాయకుడి వెనకాలే మేము బాగా. ఓకే, అందుకే కొంచెం ఒక లాస్ట్ ఒక 5-6 yearsగా మేమేం చేస్తున్నాం అంటే ఇంట్లోనే వినాయకుడిని చేసి
మట్టి వినాయకుడినే పెడుతున్నాం. ఎలాగో కొంచెం ఇప్పుడు ఎకో ఫ్రెండ్లీ వాతావరణానికి కూడా మనం మంచి చేయాలి అనేది కలర్స్ అవాయిడ్ చేసి, సో మట్టి వినాయకుడిని ఇంట్లోనే చేసి కొత్త ఒకటి కూడా తెచ్చి మట్టి వినాయకుడిని పూజ అంతా అయిన తర్వాత ఒక బకెట్లోనే నిమజ్జనం చేసి ఆ మట్టిని మొక్కలకి వేసేస్తున్నాం, ఇంట్లో మొక్కల్లోనే. సో ఆ గణపతి మనతోనే ఉన్నాడు అన్న ఫీలింగ్ కూడా ఉంటుంది కదా, అండ్ మంచిది కూడా అన్నట్టుగా అలా చేయడం మొదలు పెట్టామన్నమాట. లాస్ట్ 6-7 ఇయర్స్గా అలా చేయడం మొదలు పెట్టాం. మా అక్క కూడా 2 years బ్యాక్ మేము ఇక్కడికి మూవ్ అయిన ఫస్ట్ వినాయక చవితి మా అక్క ఒక రకమైన ఫ్రెష్ స్టార్ట్ కదా మనకి ఇది అని తను కూడా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి తను షీ సాట్ అండ్ మొత్తం అచ్చు అంతా పెట్టి చేసింది అనమాట. గ్రేట్. మరి ఇంకొక పాట ఏదన్నా పాడుకుందామా? మరి ఇందాక మనం ప్రసాదాల గురించి నైవేద్యాల గురించి మాట్లాడుకున్నాం కదా, అండ్ మన కార్యక్రమం పేరు కూడా అదే దండాలయ్య ఉండ్రాళ్ళయ్య కాబట్టి చాలా అద్భుతమైన పాట కంపోజ్ చేశారు దండాలయ్య ఉండ్రాళ్ళయ్య అని ఇళయరాజా గారు. జై 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 గణేశ జై 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 వినాయక జై 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 గణేశ జై 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 వినాయక జై 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 దండాలయ ఉండ్రాళ్ళయ దయుంచయ దేవా నీ అండా దండా ఉండాలయ చూపించయ త్రోవా పిండి వంటలారగించి తొండమెంతి దీవించయ తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందించయ ఓ దండాలయ ఉండ్రాళ్ళయ దయుంచయ దేవా నీ అండా దండా ఉండాలయ చూపించయ త్రోవా చిన్నారి చిట్టెలు కలా భరించెరా లంబోదర పాపం కొండంత నీ పెను భారం ముచ్చెమటలు కక్కిందిరా ముజ్జగములు తిప్పిందిరా ఓ జన్మధన్యం చిన్నారి ఈ చిట్టెలు కెలా భరించెరా లంబోదర పాపం కొండంత నీ పెను భారం ముచ్చెమటలు కక్కిందిరా ముజ్జగములు తిప్పిందిరా ఓ జన్మధన్యం అంబారిగా ఉండగల ఇంతటి వరం అయ్యోరే అయ్యా అంబాసుత ఎందరికి లభించురా అయ్యోరే అయ్యా ఎలుకనెక్కే ఏనుగు కథ చిత్రం కదా దండాలయ ఉండ్రాళ్ళయ దయుంచయ దేవా నీ అండా దండా ఉండాలయ చూపించయ త్రోవా పిండి వంటలారగించి తొండమెత్తి దీవించయ తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందించయ ఓ నైస్, వెరీ నైస్. ఎంత బాగుంటుంది కదా ఈ పాట. ఎన్నిసార్లు విన్నా ప్రతి వినాయక చవితికి ఏ స్టేజ్ మీద అన్నా కూడా ఇది పాట వినిపించాల్సిందే. మరి అద్భుతమైన సాహిత్యాన్ని కూడా అందించారు వేటూరి గారు. సో ఈ పాట ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయే పాట. వినాయక చవితి అనగానే సింగర్స్కి స్పెషల్గా చాలా స్పెషల్. ఎందుకంటే కొంచెం ప్రొఫెషనల్గా మనం సింగింగ్ అనేది తీసుకున్న తర్వాత వినాయక చవితి 11 days జరుగుతాయి కాబట్టి చాలా కార్యక్రమాలు జరుగుతుంటాయి. మన హైదరాబాద్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా జరుగుతాయి కదా. అలాంటి కార్యక్రమాల్లో మీరు ఎప్పుడన్నా పార్టిసిపేట్ చేసి మీకు చాలా గుర్తుండిపోయే కార్యక్రమాలు ఏమన్నా ఉన్నాయా? చిన్నప్పుడు ఇలానే ఏదైనా రియాలిటీ షోస్లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఇదొక మెమరీ అనమాట. ఎవ్రీ ఇయర్ ఆ షోలో పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్స్ అందరం కలిసి ప్రతి సంవత్సరం ఏదో ఒక గుడి దగ్గర కానీ ఏదైనా జాతర దగ్గర కానీ వెళ్ళి పార్టిసిపేట్ చేసిన మెమరీస్ ఉన్నాయన్నమాట. సో అందరం ఇలా కూర్చొని నువ్వు ఈ పాట పాడు నువ్వు ఈ పాట పాడు అని అలా డివైడ్ చేసుకొని లాస్ట్కి ఓకే గణనాయక అందరం కలిసి పాడాలి ఇలా ఫిక్స్ చేసుకొని పాడిన మెమరీస్ అయితే ఉన్నాయి. డెఫినెట్లీ అదే ప్రతి సంవత్సరం ఏదన్నా షోలో పార్టిసిపేట్ చేసినప్పుడు ఇది కూడా వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ విల్ డెఫినెట్లీ హ్యాపెన్ అనమాట. సో ఓకే, మా వరకైతే వాగ్దేవి గుర్తుంటే మేము ఫస్ట్ టైం హైదరాబాద్లో ఇచ్చిన డివోషనల్ ప్రోగ్రామ్ వినాయక చవితికే. సో మా అమ్మగారి వాళ్ళ స్నేహితురాలు ఇక్కడే ఉండేవాళ్ళు. వాళ్ళ అపార్ట్మెంట్లో, అంటే మీకు తెలిసినట్టు హైదరాబాద్లో చాలా ఘనంగా చేస్తారు కదా, సో వాళ్ళు చాలా పెద్ద వినాయకుడిని తీసుకొచ్చారు ఆ సంవత్సరం. సో ఆంటీ ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేశారనమాట. సో అప్పుడు ఐ థింక్
నేను 10th స్టాండర్డ్, తను నేను 7th, నువ్వు 9th. 9th స్టాండర్డ్. సో అలా మేము ఫస్ట్ టైం అంటే మా ఊరు దాటి బయటకు వచ్చి ఇచ్చిన డివోషనల్ ప్రోగ్రామ్ వినాయక చవితికి. మరి ఆ వినాయక చవితితో కార్యక్రమాన్ని మొదలెట్టారు అంటే అందుకనే ఎటువంటి విఘ్నాలు లేకుండా మీ ప్రొఫెషన్, మీ కెరియర్స్ నడుస్తున్నాయనే చెప్పుకోవాలి. మరి ఈ వినాయక చవితి సందర్భంగా మనం చాలా చాలా చేంజెస్ చూస్తున్నాం. చిన్నప్పటి నుంచి ఇప్పటికీ కూడా చాలా మార్పులు వచ్చాయి సెలబ్రేషన్స్లో కానివ్వండి, వినాయకుడిని కొనడం, చేయడం, తర్వాత నిమజ్జనం చేయడం కూడా. సో ఏదైనా చిన్నప్పటి నుంచి ఇప్పటికీ మీరు మార్చినవి ఏమన్నా ఉన్నాయి అంటే మట్టి వినాయకుడు, చిన్నప్పుడు మేము కూడా చాలా రంగుల రంగుల వినాయకుళ్ళని కొనేవాళ్ళం. పెద్ద వినాయకుళ్ళు, చిన్న వినాయకుళ్ళు, ఏది చూసినా చాలా రంగుల రంగులతో ఉండేది. అలాంటిది ఇప్పుడు అరే మనం వాతావరణాన్ని మనమే కదా స్పాయిల్ చేస్తున్నాం, మనమే ఇది చేస్తున్నాం అని దాన్ని మట్టి వినాయకుడిగా రావడం, ఇలాంటివి చాలా చేంజెస్ చేసుకున్నాం. సో ఇలాంటివి మీరు ఏమన్నా మీ లైఫ్లో ఏమైనా చేంజ్ చేసుకున్నారా? అంటే చిన్నప్పుడు అమ్మ ఎలా అంటే అమ్మ ఇస్ చాలా ఇంట్రెస్ట్ అనమాట ఇలాంటివన్నీ డెకరేట్ చేయడం. షీఈ్ మోర్ ఇంక్లైన్ టువర్డ్స్ ఆర్ట్ అనమాట. సో మట్టి తెస్తే, బంకమట్టి తెస్తే అమ్మాయి తయారు చేసేది ప్రతి సంవత్సరం. ఇప్పుడు టైం కొంచెం ఇది ఉండడం వల్ల, పరిగెడుతూ ఉండడం వల్ల లక్ ఏంటంటే నేను ఏదన్నా ఇలా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడము, వాళ్ళు మట్టి గణపతిని ఇవ్వడం ఇదైతే ఉండింది. సో బట్ చిన్నప్పటి నుంచి మట్టి గణపతినే మేము పెడుతూ వచ్చామన్నమాట. ఓకే ఓకే. మీరు కూడా చిన్నప్పటి నుంచి మట్టి గణపతిని ఎప్పుడు రంగులది కొనలేదా? లేదు. అవునా? మేమే అన్న లేదు, రంగుల గణపతి కూడా కొనేవాళ్ళము. కాకపోతే ఒక్కసారి ఎప్పుడో కొన్నామంతే. మరీ మేము గోల పెట్టేసి కొంచెం కలర్ఫుల్ గణపతి అంటే నాన్న ఎప్పుడు మట్టి గణపతిని, మట్టి వినాయకుడిని ప్రిఫర్ చేసేవాళ్ళు. అంటే మేము ఫ్రెండ్స్ని చూసి వాళ్ళు రంగురంగులవి కొనేసేటప్పటికి ఒక్కసారి యాక్చువల్లీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లెసన్ కూడా నాకు ఈ విగ్రహాల ద్వారా నాకు అర్థమైంది. ఓహో, అందువల్ల ఆ తర్వాత నుంచి ఒక మిడిల్ గ్రౌండ్కి వచ్చామన్నమాట. మట్టి గణపతినే కొందాం కానీ పెయింట్ వేసిన మట్టి గణపతిని కొందాము అని చెప్పి. సో ఆ వెలగ పండ్ల ఫ్యాంటసీ ఉండేది నాకు. అసలు అదొక మిస్టరీలా ఉండేది. ఈ పండు చూడ్డానికి ఏమో కిరిణి పండులా ఉంది, దాంతో ఎప్పుడు మనం అంటే దాన్ని పెడతారు కానీ దాంతో నేను తినలేదు ఇంతవరకు. దాన్ని పోనీ తిన్నానా, నేను దాన్ని కనుక్కోలేదని, నేను తిన్నానన్న విషయాన్ని. అది ఎలా ఉంటుంది టేస్ట్? ఉగాది పచ్చడిలాగా 6 ఫ్లేవర్స్ దాంట్లో ఉంటాయా, లేక అది సపరేట్ పుల్లగా ఉంటుందా, తీయగా ఉంటుందా? వెలగ పచ్చడి అంటున్నారే, వెలగకాయ అంటున్నారే, వెలగ పండు అంటున్నారే. నాకు పూజ చేసేంతసేపు దాని మీదే ఉండేది దృష్టి. మరి ఇప్పటికీ టేస్ట్ చేయలేదా వెలగ పండు? గుర్తు రాదు ఎప్పుడు వెలగ పండు. అయితే ఈసారి తప్పకుండా ఈ 11 days లో ఎప్పుడో ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో చూసి చెప్పు. వెలక్కాయ పచ్చడి కూడా చాలా బాగుంటాయి, చాలా చాలా పుల్లగా ఉంటుంది. కాకపోతే అది తింటే యాక్చువల్లీ నేను తిందామని రెడీ అయితే అది తింటే గొంతు పట్టేస్తుంది అంటారని భయంతో వెలక్కాయ పచ్చడి అది ఒక అందనంత దూరంలో ఉండేది, జస్ట్ పాలవెల్లి మీద కట్టడానికి మాత్రం. సో మరి కార్యక్రమంలో ఇంకొక పాట పాడుకుంటే బాగుంటుందేమో అనిపిస్తోంది. చాలాసేపు అయింది మన నైవేద్యాలు, ప్రసాదాల గురించి మాట్లాడుతూ మనం మర్చిపోయాం పాట గురించి. సో ఇంకొక పాట పాడుకుందాం. శ్రీ గణనాథం భజామ్యహం, శ్రీ గణనాథం భజామ్యహం, శ్రీకరం చింతితార్థఫలదం, శ్రీకరం చింతితార్థఫలదం, శ్రీగణనాథం భజామ్యహం. శ్రీగురుగుహాగ్రజం అగ్రపూజ్యం, శ్రీగురుగుహాగ్రజం అగ్రపూజ్యం, శ్రీకంఠాత్మజం శ్రితసామ్రాజ్యం, శ్రీకంఠాత్మజం శ్రితసామ్రాజ్యం, శ్రీగణనాథం భజామ్యహం. శ్రీకరం చింతితార్థఫలదం, శ్రీగణనాథం భజామ్యహం.
త్యాగరాజ స్వామి వారిది కనకాంగి రాగంలో చాలా రేర్ రాగం. ఇలాంటి రాగాల్లో చాలా తక్కువ పాటలు వింటాం మనం. ఇప్పుడు కూడా కంపోజర్స్ చాలామంది చేశారు, ఒక్కొక్కటి రెండు స్వరపరిచారు ఈ రాగంలో, కానీ చాలా రేర్ రాగం. మన 72 మేళకర్త రాగంలో ఫస్ట్ రాగం ఇది. సో చాలా అద్భుతంగా ఉంది. మరి ఒక్కొక్కళ్ళు కూడా ఒక్కొక్క పాట పాడితే ఇంకా బాగుంటుందేమో అనిపిస్తుంది. ఆల్రెడీ మనం అందరం కలిసి పాడాం కాబట్టి వాగ్దేవి నీతో స్టార్ట్ చేద్దామా, మొదలు పెడదాం. నమామితం విఘ్నరాజం నమామితం విఘ్నరాజం నమామితం విఘ్నరాజం నమామితం విఘ్నరాజం నయనానందకరం భవతేజం నమామితం విఘ్నరాజం నయనానందకరం భవతేజం నమామితం విఘ్నరాజం విమలహృదయం పరాశక్తితనయం విమలహృదయం పరాశక్తితనయం విమలహృదయం పరాశక్తితనయం కమనీయ సుందర సురుచిరగాత్రం విమలహృదయం పరాశక్తితనయం కమనీయ సుందర సురుచిరగాత్రం స గప సనిరి సని పరిగ నిప సని పసాగప సనిరి సని పరిగ నిప సని పసాని పరి సని పని సని పగని పగ పని పగ పని పగరి సరి గప సని పగ పని స గరి సని పగ పని సరి గని సరి పని స గ పని సరి గరి పగరి స సాని పగ పగరి స నమామితం విఘ్నరాజం నయనానందకరం భవతేజం నమామితం విఘ్నరాజం. వావ్, చాలా బాగుంది. చాలా 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 బాగుంది. చాలా మటుకు గణనాథుణ్ణి స్తుతించే పాటలు, కృతులు, కీర్తనలన్నీ కూడా హంసధ్వని రాగంలో. ఎందుకంటే ఏ కార్యక్రమమైనా మనం మొదలెట్టేది ఆ గణనాథునితోనే కాబట్టి ఆ ఘనరాగం తీసుకునే యూజువలీ కూడా కంపోజ్ చేస్తుంటారు. చాలా అద్భుతంగా పాడావు వాగ్దేవి. మరి ప్రణతి? ఎస్ అక్క, నేను కూడా హంసధ్వనిలో ఇంకొక అద్భుతమైన కీర్తన, త్యాగరాజ స్వామి కీర్తన ఇప్పుడు పాడతాను. अभीष्टवरद श्रीमहागणपते अभीष्टवरद श्रीमहागणपते आगमवेदाद्यन्तरहितपदे अभीष्टवरद श्रीमहागणपते आगमवेदाद्यन्तरहितपदे अभीष्टवरद श्रीमहागणपते. कावेन्द्र रवि विनुता कावेन्द्र रवि विनुता कनकमय दिव्य कवीन्द्र रवि विनुता कनकमय दिव्य कवीन्द्र रवि विनुता कनकमय दिव्य कवीन्द्र
आगमवेदाद्यन्तरहितपते अभीष्टवरद श्रीमहागणपते వావ్! చాలా 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 బాగా పాడావు. మరి ఇంకొక పాట పాడవలసిందిగా వైష్ణవి అలాగే వాగ్దేవి ఇద్దరిని కోరుతున్నాను. ఈ పాట మాకెంతో స్పెషల్ పాట అక్క, ఎందుకంటే ఇది సిద్ధి వినాయకం ముత్తుస్వామి దీక్షితర్ వారు రచించిన పాట. భాద్రపద మాస చతుర్థ్యాం బ్రాహ్మణాది పూజితం పాసాంకుశధరం ఛత్రచామర పరివిజితం రౌద్రభావరహితం దాసజనహృదయ విరాజితం రౌద్రభావరహితం దాసజనహృదయ విరాజితం రౌహిణేయానుజార్చితం ఈహనావర్జితం రౌహిణేయానుజార్చితం ఈహనావర్జితం అద్రిరాజసుతాత్మజం అనంతగురుగుహాగ్రజం భద్రప్రదపదాంబుజం భాసమాన చతుర్భుజం అద్రిరాజసుతాత్మజం అనంతగురుగుహాగ్రజం భద్రప్రదపదాంబుజం భాసమాన చతుర్భుజం సిద్ధి వినాయకం మనీసం చింతయామ్యహం ప్రసిద్ధగణనాయకం విశిష్టాంతదాయకం వరం సిద్ధి వినాయకం మనీసం. వావ్! చాలా చాలా బాగుంది. మరి కార్యక్రమంలో మరొక పాట గణేష్ పంచరత్నం పాడదాం అందరం కలిసి. అది చాలామందికి వచ్చు కూడా, నోటికి కూడా వచ్చు. సో మనతో పాటు వారు కూడా గళం కలుపుతారేమో చూద్దాం. ముదాకరాతమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసి లోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నతాశుభాశునాశకం నమామి తం వినాయకం. నతేతరాతి భీకరం నవోదితార్కభాస్వరం నమస్సురారి నిర్జరం నతాధికాపదుద్ధరం సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం. సమస్తలోకశంకరం నిరస్తదైత్యకుంజరం దరేతరోదరం వరం వరే భవక్రమక్షరం కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరం. అకించనార్తిమార్జనం చిరంతనోక్తిభాజనం పురారిపూర్వనందనం సురారిగర్వచర్వణం ప్రపంచనాశభీషణం ధనంజయాదిభూషణం కపోలదానవారణం భజే పురాణవారణం. నితాంతకాంతదంతకాంతిమంతకాంతకాత్మజం అచింత్యరూపమంతహీనమంతరాయ కృంతనం హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినాం తమేకదంతమేవ తం విచింతయామి సంతతం.
महागणेश पञ्चरत्नमादरेण योऽन्वहं प्रजल्पति प्रभातके हृदि स्मरन् गणेश्वरम् अरोगतामदोषतां सुसाहिती सुपुत्रतां समाहितायुरष्टभूतिमभ्युपैति सोचिरात्. ఎంత హాయిగా ఉంటుంది కదా గణేశుని పంచరత్నం. అంటే ఇందులో చాలా వర్షన్స్ ఉన్నాయి. ఒకటి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడిన ఒక రాగమాలిక కూడా ఉంది, అది కూడా చాలా బాగుంటుంది. ఇది చాలా నృత్యాలలో కూడా ఫస్ట్ వాళ్ళు ప్రదర్శించేటప్పుడు ఈ గణేశుని పంచరత్నం పర్ఫామ్ చేస్తుంటారు కదా. మరి మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాం. మేము మొత్తం హంసధ్వని రాగంలోనే పాడేశాము. సో మరి ఇంకొక కృతి కానీ కీర్తన కానీ ఏదన్నా. మరి ఇప్పుడు మనం అనుకుంటున్న పాట ప్రపంచవ్యాప్తంగా గణేశుడి ప్రార్థన, గణేశుని పాట అనగానే నృత్య కార్యక్రమంలో కానివ్వండి, పాటల కార్యక్రమంలో కానివ్వండి, ఖచ్చితంగా ఉండే పాట గణనాయకాయ. ఈ సాంగ్ మరి మీరందరూ కూడా మాతో పాటు గళం కలపవలసిందిగా కోరుతున్నాం. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यकलक्षेत्रे गुरुधर्मसदाराध्याय गुरुपुत्र परित्रात्रे गुरुपाखण्डखण्डकाय गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्फाय गन्धमत्ताय गोजयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि. ఎంత బాగుంటుంది కదా ఒక నలుగురు సింగర్స్ కూర్చొని అలా పాటలు పాడుతుంటే, అది కూడా గణనాథుడిని పూజిస్తూ మనం పాడుతున్నాం అంటే చాలా అదృష్టంగా ఉంటుంది. మనం పాడగలుగుతున్నాము అన్నది మనకి రియలైజ్ అవుతాయి కదా. మరి ఇంకేదైనా స్వీట్ మెమరీస్ ఉన్నాయా? గణేష్ చతుర్థి, గణపతి, ఆర్ మీకు రీసెంట్గా తెలుసుకున్న విషయాలు ఏమన్నా ఉన్నాయా గణపతి గురించి? లేకపోతే చిన్నప్పుడు తెలియదు ఇప్పటి తెలిసిన విషయాలు, అలాంటివి ఏమన్నా కొత్తగా తెలిసిన విషయాలు? ఎందుకంటే చిన్నప్పుడు కొన్ని విషయాలే తెలుస్తుంటాయి, అలా మనం పెద్దగా అవుతున్న కొద్దీ మనకి చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి కదా, తెలుసుకుంటూ ఉంటాం కూడా. సో అలాంటివి ఏమన్నా? పోనీ ఓకే, వినాయకుడి వ్రతం చేస్తాం కదా మనం, పూజ చేస్తాం కదా, దాంట్లో ఎన్ని ఆకులతో ఎన్ని రకాల పత్రి మనం యూజ్ చేస్తామన్నది తెలుసా? నంబర్ తెలుసక్క, అన్ని పేరు చెప్పమంటే 21 చేస్తామని తెలుసు. బట్ పేరు వరుసగా పేర్లు అంటే వరుసగా పేర్లు చెప్పమనలేదు, నాకు కూడా తెలియదు. నంబర్ తెలుసా అని అడిగాను అందుకే.
కానీ అంటే జల్లెడ మాల ఉంటుంది కదా, అది ఎంత అసోసియేట్ చేసుకుంటాం అంటే నేను ఎక్కడ జల్లెడు చెట్టు చూసినా సరే వినాయక చవితి అని, జిల్లేడు చెట్టు చూసినా కూడా నాకు వినాయక చవితి అని గుర్తొస్తుంది. అండ్ వినాయక చవితి రోజు చంద్రుణ్ణి చూస్తే జరిగే పరిణామాలు అవి సత్యమే. సత్యమా? అలాంటివి అదైతే లిటరల్లీ ప్రూవ్ అయింది నాకు. అవునా? ఎలాంటిది జరిగింది ఒకసారి చెప్పు. కాలేజ్లో లాస్ట్ ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు మేము అంటే మాకు అక్కడ పగలు లేదు, రాత్రి లేదు, పండగ లేదు, ఏమీ లేదు కదా. సో అక్కడ మేము అలా వర్క్ లోనే వస్తున్నప్పుడు మేమంతా మా గ్యాంగ్ అంతా వాళ్ళలో ఒకళ్ళు చంద్రుడిని చూడడం కాకుండా అదేదో పెద్ద విషయం లాగా మమ్మల్ని పిలిచి చంద్రుడు చూడు ఎంత అందంగా ఉన్నాడో అన్నారు. అదంతా చూసాక ఓహో ఇవాళ వినాయక చవితి కదా అని రియలైజ్ అయ్యి ఎవ్వరం కథ వినలేదు, ఓ గాన్ అనుకున్నాము. పోనీలే కృష్ణుడికి మనకి ఏదో ఒకటి రిలేటబుల్గా ఉంటుంది అనుకున్నాము. ఆ తర్వాత దాని రిపర్కషన్స్ అలాగే అయ్యాయి. అంటే ఎవరో ఏదో చేసిన దానికి అది మనకి మనం క్రాస్ ఫైర్లో గిల్టీ బై అసోసియేషన్ అయిపోవడము, దొరికిపోవడము, దానివల్ల పలు మాటలు అనిపించుకోవడం, ఇంట్లో కూడా ఏదో ఒకటి అంటే ఏంటి నేను అసలు అడుగు తీసి అడుగు వేస్తే ఏదో ఒకటి అయిపోతుంది అనుకోవడం. పాజిటివ్ ఇంటెన్షన్తో అన్నా కూడా బ్యాక్ ఫైర్ అవ్వడము. సో అలా అపార్థాలకి లోన్ అవ్వడము, దానివల్ల ఆ 1 year అలాగే అయింది 2022 నుంచి నాకు. మీరు వినాయక చవితి గురించి కొత్త విషయం అని అడిగారు కదక్క, ఒకటి చెప్తాను. మన పండగలు, మన వ్రతాలు అంటే వాటి వెనక ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది. సో చిన్నప్పుడు అంటే మనం ఈ పండగ చేసుకున్నప్పుడు గమనిస్తే మనం టు బి ఆనెస్ట్ మట్టి వినాయకుడు, పత్రి పూజ, మనం ఆయనకి ఇచ్చే వెలగ పండ్లు, తర్వాత చేసే నిమజ్జనం. ఎక్కడా కూడా ఈ పర్యావరణానికి రక్షే తప్ప హాని కలిగించే విధంగా ఈ పూజ ఉండదు. సో నేను అంటే లేట్గా రియలైజ్ అని ఫీల్ అవుతాను. కానీ ఈ పూజ వెనకాల ఉన్న ఆ మన పూర్వీకులు ఆలోచించిన విధానం ఏంటి అంటే వర్షాకాలంలోనే మనకు వస్తుంది. అండ్ వర్షాకాలంలో అప్పట్లో మనకి నీటి వనరులు అంటే న్యాచురల్ రిసోర్సెస్. సో ఆ టైంలో నీళ్ళు, ఆ పవిత్రమైన నీళ్ళు అనేవి బాగా ఒదిగి ఉండడానికి బంకం మట్టితో చేసిన వినాయకుడిని తీసి నిమజ్జనం చేస్తాం. ఆ నీరు మనం తాగుతాం కాబట్టి అవి ప్యూరిఫై చేయడానికి పత్రి పూజలో ఏవేవైతే ఆకులు వాడతామో ప్రతిదీ అలానే తీసుకెళ్ళి వేస్తాం అనమాట. అండ్ పూజ చేసినప్పుడు కూడా మా నాన్నగారు చెప్పేవాళ్ళు, అంటే బిల్వపత్రాలు, మారేడు, ధవనం, మరువం అన్నీ వాడతాం కాబట్టి ఆ పూజ చేస్తున్నంతసేపు వీఆర్ సరౌండెడ్ విత్ ప్యూరిఫైడ్ ఎయిర్. సో ఆ పూజ చేయడం వల్ల మనకి ఎన్ని రకాలుగా బెనిఫిట్ అంటే ఒక పర్సనల్ కాజ్ ఇప్పుడంటే అంటే ఫిట్నెస్ అన్నీ అని చెప్పి ఒక టైం టేబుల్ రాసుకుంటున్నాం మనం. కానీ ఒకప్పుడు మన జీవన విధానం, లైఫ్ స్టైలే ఇలా ఉండేది అని చెప్పడానికి ఫస్ట్ ఇండికేషన్ వినాయక చవితి పూజే. సో ఇక్కడి నుంచి స్టార్ట్ అయిన మన పండుగలు, ప్రతి ఒక్క పండుగ ప్రతి ఒక్క సీజన్కి తగినట్టుగా, మన లైఫ్ స్టైల్కి తగినట్టుగా ఎక్కడ ఎయిదర్ నేచర్కి కానీ మనకి కానీ 2-way బెనిఫిట్లా ఉండేటట్టు ఉంటాయి అన్నది నేను రీసెంట్గా మన పండగల గురించి తెలుసుకున్నది. అంటే నేను ఒకటే ఏమంటాను అంటే ఒక పండగ కానీ, వ్రతం కానీ, పూజ కానీ కాజ్ తెలుసుకొని చేస్తే మన నెక్స్ట్ జనరేషన్ మనల్ని క్వశ్చన్ చేయరు ఎందుకు చేస్తున్నాం ఇలాగాని. సో ఆ కాజ్ నాకు రీసెంట్గా అది నేను కొత్తగా నేర్చుకున్నది వినాయక. అవును, నేను నేర్చుకునేది ఏంటి తెలుసా, ఇప్పుడు చంద్రుడు వినాయకుడిని బొజ్జ చూసి ఆయాసపడుతూ చూసి కింద పడిపోగానే నవ్వడం వల్ల శపిస్తుంది కదా పార్వతీదేవి. సో అప్పుడే అంటే ఫిజికల్గా ఎవరిని కమెంట్ చేయకూడదు అన్నది మన పురాణాల్లో, మన చరిత్రలోనే ఉంది. అంటే అలాంటిది అప్పుడే చెప్పారు, ఫిజికల్గా ఎవరిని తక్కువ చేసి మాట్లాడకూడదు, కమెంట్ చేయకూడదు అన్నది. ఓహో దానివల్ల ఇన్ని ఇవి అవుతాయి, రిపర్కషన్స్ అవుతాయి అన్నది మనకి అప్పుడే చెప్పారనమాట. అది నేను రియలైజ్ అయింది, ఓహో ఇది ఎప్పుడో మనకి చెప్పేశారు అని నేను రియలైజ్ అయ్యాను. మరి వినాయక చవితి అనగానే మనకి ఈ పాట లేకుండా అవ్వదు, యాజ్ సింగర్స్ మనం పాడాల్సిందే గణపతి తాళం అనేది. సో మరి ఇప్పుడు అది పాడదామా? వికటోత్కట సుందరదంతి ముఖం భుజగేంద్ర సుసర్ప గదాభరణం గజనీల గజేంద్ర గణాధిపతిం ప్రణతోస్మి వినాయక హస్తి ముఖం సురసుర గణపతి సుందర కేశం ఋషి ఋషి గణపతి యజ్ఞ సమానం భవ భవ గణపతి పద్మ శరీరం జయ జయ గణపతి దివ్య నమస్తే
గజముఖవక్ష్రం గిరిజాపుత్రం గణగుణమిత్రం గణపతిమీశప్రియం కరధృతపరశుం కంగణపాణిం కపళితపద్మరుచిం సురపతివంద్యం సుందరవక్త్రం సురచితమణిమకుటం ప్రణమతదేహం ప్రకటితకాలం షడ్గిరితాళమిదం తత్తచ్చడ్గిరితాళమిదం తత్తచ్చడ్గిరితాళమిదం లంబోదరవరకుంజాసురకృతకుంకుమవర్ణధరం శ్వేతసుశృంగం మోదకహస్తం ప్రీతిసపనసఫలం నయనత్రయవరనాగవిభూషితనానాగణపతిదం తత్తన్నయనత్రయవరనాగవిభూషితనానాగణపతిదం తత్తన్నానాగణపతిదం తత్తన్నానాగణపతిదం ధవళిత జలధర ధవళిత చంద్రం ఫణిమణికిరణ విభూషిత ఖడ్గం ధవళిత జలధర ధవళిత చంద్రం ఫణిమణికిరణ విభూషిత ఖడ్గం తను తను విషహర శూలకపాలం హర హర శివ శివ గణపతిమభయం తను తను విషహర శూలకపాలం హర హర శివ శివ గణపతిమభయం కటతట వికలిత మత జల జలధిత గణపతి వాద్యమిదం కటతట వికలిత మత జల జలధిత గణపతి వాద్యమిదం తత్తద్గణపతి వాద్యమిదం తత్తద్గణపతి వాద్యమిదం. మరి ఇంకొక పాట ఒక్కొక్కళ్ళు పాడితే బాగుంటుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే మనం సింగర్స్ అంటే మన నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఎక్కువ పాటలే కాబట్టి మన నుంచి వాళ్ళు వినడానికి బాగుంటుంది, మనం పాడడానికి బాగుంటుంది. సో వాగ్దేవి. ప్రణవాకారం సిద్ధివినాయకం ప్రణవాకారం సిద్ధివినాయకం ప్రణవాకారం సిద్ధివినాయకం ప్రణవాకారం సిద్ధివినాయకం ప్రణవాకారం సిద్ధివినాయకం ప్రసన్న స్మితవదనం అనుభావయే ప్రణవాకారం సిద్ధివినాయకం ప్రసన్న స్మితవదనం అనుభావయే ప్రణవాకారం సిద్ధివినాయకం. గణనాయకం నిఖిల భువన మంగళవరదాయకం గణనాయకం నిఖిల భువన మంగళవరదాయకం గణనాయకం నిఖిల భువన మంగళవరదాయకం గణనాయకం నిఖిల భువన మంగళవరదాయకం మణిగణ కిరణ నానావిధ కల్పతరణం లోకకారణం ప్రణవాకారం సిద్ధివినాయకం ప్రసన్న స్మితవదనం అనుభావయే ప్రణవాకారం సిద్ధివినాయకం. అవిసంవృత శివగణ సురగణ మహతానంద నటనం
అవిసంవృత శివగణ సురగణ మహతానంద నటనం దుందుభిడిండిమ మృదంగ ఢమరు గరుక ధిమిత ధిమిత సమకర చరణం అవిసంవృత శివగణ సురగణ మహతానంద నటనం దుందుభిడిండిమ మృదంగ ఢమరు గరుగ ధిమిత ధిమిత సమకర చరణం కరుణారసవత్సన ముఖ కమలం కాత్యాయన కృత ఫలనం నందకుమారమతాబ్జ మనోకృతమతిశయ లంబోదర వికటరాజమకుటం ప్రణవాకారం సిద్ధి వినాయకం ప్రసన్న స్మితవదనం అనుభావయే ప్రణవాకారం సిద్ధి వినాయకం ఆ ఎంత బాగా పాడావు తెలుసా, చాలా 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 బాగా పాడావు. వెరీ గుడ్. ఆ గణనాథుడి ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ ఇంకా ఎక్కువగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ప్రణతి. वातापि गणपतिं भजेऽहं 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 वाराणस्यं वरप्रदं श्रीवाराणस्यं वरप्रदं श्रीवातापि गणपतिं भजे अहम् भूतादिसंसेवितचरणं 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 भूतभौतिका प्रपञ्चभरणं वीतरागिणं विनतयोगिनं वीतरागिणं विनुतयोगिनं विश्वकारणं विघ्नवारणं वीतरागिणं विनुतयोगिनं विश्वकारणं विघ्नवारणं वातापि गणपतिं भजेऽहं वाराणस्यं वरप्रदं श्रीवातापि गणपतिं भजे చాలా బాగా పాడావు ప్రణతి, చాలా చాలా బాగా పాడావు. మరి వైష్ణవి. श्रीविघ्नराजं भजे 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 सन्ततमहं कुञ्जरमुखं शङ्करसुतं सुमुख श्रीविघ्नराजं भजे सन्ततमहं दन्तिकुञ्जरमुखम् अन्तकान्तकसुतम् अमित श्रीविघ्नराजं भजे श्रीविघ्नराजं भजे
कनककेयूरहारावळि कलितगम्भीरगौरगिरिशोभं सुशोभं कनककेयूरहारावळि कलितगम्भीरगौरगिरिशोभं सुशोभं कनककेयूरहारावळि कलितगम्भीरगौरगिरिशोभं सुशोभं कामादिभयहरितमूढमतकलिकलुष खण्डितमखण्ड प्रतापं कामादिभयहरितमूढमतकलिकलुषखण्डितं खण्ड प्रतापं सनकसुखनारद पतञ्जलि पराशर मतङ्गमुनिसङ्गस्थलपं सत्यपरमध्यनयनं प्रमुखमुक्तिपरतत्त्वमस् नित्यनिगमादि स्वरूपं सत्यपरमध्यनयनं प्रमुखमुक्तिपरतत्त्वमसि नित्यनिगमादि स्वरूपं श्रीविघ्नराजं भजे श्रीविघ्नराजं भजे श्रीविघ्नराजं भजे श्रीविघ्नराजं भजे 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 చాలా బాగా పాడావు వైష్ణవి. మరి కర్ణాటక సంగీతంలో ఎంతోమంది వాగ్గేయకారులు ఎన్నో రచనలు చేశారు గణనాథుడి మీద. కానీ సినిమాల్లో కూడా చాలా అద్భుతమైన పాటలు కూడా కంపోజ్ చేసి మనకి రిలీజ్ చేయడం జరిగింది. అది కూడా చాలా చాలా ప్రసిద్ధి చెందినవి. సో ఆ కోవలకి చెందిన మన తిరు తిరు గణనాథ తిత్తి పాడతారా? తిరు తిరు గణనాథ తిత్తిత్తై తిరు తిరు గణనాథ తిత్తిత్తై ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై తిరు తిరు గణనాథ తిత్తిత్తై నీ వెలుగు పంచు మా తెలివిలోన కొలువై తిరు తిరు గణనాథ తిత్తిత్తై తిరు తిరు గణనాథ తిత్తిత్తై సాసని సగస సగమ మామగమ పమ మపని పాప మపని స సాని సగసని సని పని పమ పమగమగస సాసని సగస సగమ మామగమ పమ మపని పాప మపని స సానియా చెవులారా వింటూనే ఎంత పాఠమైనా ఈజీగా తలకెక్కే ఐక్యూ నువ్వు కనులారా చదివింది ఒకసారే అయినా కల్లోను మరిచిపోని మెమరీ నువ్వు చదివిన ప్రశ్నలని పరీక్షలో రానివ్వు చదవనిదేదైనా చాయిస్లో పోనివ్వు ఒక్కొక్క దండానికి ఒక్కో మార్కు పండివ్వు ఏ టెన్షన్ దరికి రాని ఏకాగ్రత నాకివ్వు ఆన్సర్ షీటు పైన ఆగిపోని పెన్నివ్వు తిరు తిరు గణనాథ తిత్తిత్తై ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై తిరు తిరు గణనాథ తిత్తిత్తై తిరు తిరు గణనాథ తిత్తిత్తై. సూపర్, ఎంత బాగా రాశారు కదా అసలు. అంటే లేటెస్ట్ జనరేషన్కి సరిపడా లిరిక్స్ అన్ని. ఎగ్జామ్స్ అంతం అది అప్పటి నుంచి. అదే అందరూ వచ్చినా రాకపోయినా ఈ పాట పెట్టుకొని పాడుకుంటూ ఉంటారేమో. మరి సంగీతానికి భాషా భేదాలు ఏమి ఉండవు, ప్రాంత భేదాలు ఏమి ఉండవు. కాబట్టి మనం ఇప్పుడు ఒక మంచి మంగళహారతి పాడుకుందాం మరాఠీలో. చాలామందికి తెలుసు, మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది పాడుకుంటూ ఉంటారు. కాబట్టి ఒక్కసారి మనం కూడా పాడుకుందాం. सुखहर्ता दुःखहर्ता वाता विघ्नाची नुर्वी पूर्वी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर उडिशेंदुराची कंठी झळके माल मुकुटा फलाची जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ती दर्शन मात्रे मन कामना पूर्ती जय देव जय देव रत्ना खचित भार तुझ गौरी कुमरा चंदनाची ओटी कुंकुम केशरा हिरे जडिता मुकुटा शोभा तो भारा
ऋण झड़तीनु पूरे चरणी घागरिया जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ति दर्शन मात्रे मन कामना पूर्ति जय देव जय देव लंबोदर पीतांबर फणिवर वंदना सरल सोंड वक्रतुंड त्रिनयना दास रामाचा वटपाहे सदना संकटी पावावे निर्वाणी रक्षावे सुरवर वंदना जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ति दर्शन मात्रे मन कामना पूर्ति जय देव जय देव। మరి దండాలయ్య ఉండ్రాళ్ళయ్య కార్యక్రమం చాలా 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 అద్భుతంగా జరిగింది. మాకు కూడా చాలా హాయిగా ఉంది. ఇలా కూర్చొని ఒక గంట సేపు పాటలు పాడుతూ ఆ గణనాథుడిని స్మరిస్తూ పాడుతుంటే చాలా ఆనందం కలిగింది. థ్యాంక్ యూ వాగ్దేవి, థ్యాంక్ యూ ప్రణతి, థ్యాంక్ యూ వైష్ణవి, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి అందరికీ మనమందరం కలిసి వినాయక చవితి శుభాకాంక్షలు కూడా చెప్పేద్దామా? ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.